రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ మరి వీటిలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టేనా అన్న సమీకరణాలు సందేహాలు మరి ఇటీవల ఏపీ తెరపైకి వస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ ముఖ చిత్రంలో మరి ఏ పార్టీకి ఓటు వేసినా కూడా బీజేపీకి ఓటు వేయడం అంతే అంటూ కూడా మరి అనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పిల్లి రాజు గారు. వీరు జై భీమ్ సంక్షేమ సమితి ఏపీ అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. పిల్లిరాజు గారు నమస్తే అండి. రైట్ అండి. పిల్లిరాజు గారు మీరు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, వైరల్ అవుతోంది. మరి సోషల్ మీడియా వేదికగా మీరు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా అది కేవలం బీజేపీకి మాత్రమే వేసినట్లు భావించాలి అంటూ కూడా, అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటంటారు? మీరు చెప్పదలుచుకున్న భావం ఏంటంటారు? ముందుగా మాస్టర్ కే టీవీ యాజమాన్యానికి, తర్వాత మాస్టర్ కే టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక జైభీములు. ఈరోజు నేను సోషల్ మీడియాలో ఏ పోస్ట్ అయితే పెట్టానో అన్ని ఆ టానులో మొక్కలే. మనము కళ్ళ ముందున్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఈ బీజేపీ ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే టాను మొక్కలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈ సమాజం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఈ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఈ మూడు పార్టీల అధ్యక్షులు ఢిల్లీ ఒకే వ్యక్తి దగ్గర కూర్చొని మంత్రాలు చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఒకళ్ళు దూషించుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. వ్యక్తిగత కుటుంబ వ్యవస్థలు కూడా వారు బహిరంగ వేదికల మీద చేసుకుంటూ ఢిల్లీ మరి బీజేపీ అధిష్టానంతో కూర్చొని మూడు పార్టీలు కూడా మంత్రాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ ప్రజల్ని వారు అమాయకులు చేసి, లేకపోతే ప్రజల యొక్క బలహీనతని ఆసరాగా చేసుకొని ఈ ప్రజలని మభ్య పెడుతూ వారైతే ఒకే వేదిక మీదకి చేరి పగలు ఓట్లాడుకుంటూ సాయంత్రానికి ఒకే టేబుల్ దగ్గర కూర్చున్న సంధానగా వారు వ్యవహరిస్తున్నారు అనేది మనకి క్లియర్ గా ఇక్కడ కనిపిస్తా ఉంది. అందుకని నా ఉద్దేశాన్ని ఏంటంటే ఈ అన్ని పార్టీలు కూడా ఒకే టాన్లో మొక్కలని చెప్పేసి నేను భావిస్తూ, అంటే పిల్లిరాజు గారు మరి ఇప్పుడు మనం గొంగట్లో భోజనం చేస్తున్నాం. మరి గొంగట్లో కూర్చొని భోజనం చేసేటప్పుడు మరి వెంట్రుకలే వస్తాయి కదా. మరి రాజకీయం అన్నప్పుడు రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా రాజకీయం చుట్టే తిరుగుతాయి కదా. మరి ఏ పార్టీ అయినా సరే అంటున్నారు కదా, మరి ఏ పార్టీ బాగుంటుందంటారు మీరు? ఏ పార్టీ బాగుంటుందంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మరొక సిద్ధాంతాన్ని, ఒక ఆశయాన్ని పరిగణలో తీసుకుని ఆ పార్టీని స్థాపించడం జరుగుతాం. అంటే ఒక పార్టీ ఆశయం వేరు, ఇంకో పార్టీ ఆశయం వేరు. ఈ వివిధ పార్టీల ఆశయాలు వేరుగా ఉంటాయి, సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. వారు ఏదైతే ఆశయం సిద్ధాంతం అనుకున్నారో వాటిని తొంగలో దొక్కి ఈ రోజు మళ్ళీ అన్ని కలిసి వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం వారు ఈ రోజు రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తూ పొల్యూటెడ్ పాలిటిక్స్ గా తయారు చేస్తున్నారు. పాలిటిక్స్ అంతా కూడా పొల్యూషన్ పాలిటిక్స్ అయింది. ఆ విధంగా తయారు చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ విధంగా ఉంటుంది ఈ రోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్. రైట్. పిల్లిరాజు గారు ఇప్పుడు అదేవిధంగా మరి 2024 అంటే ఈ సంవత్సరంలో మరి ఏపీలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇదే పార్టీలు ఉంటున్నాయి కదా, మరి అదే రిపీట్ కాబోతుందా? మీరు అన్న మాటే జరగబోతుందా? ఏమంటారు? మరలా అడగండి, ప్రశ్న అర్థం కాలేదు. ఈ 2024లో జరగబోతున్న ఎన్నికలలో ఈ పార్టీలే మళ్ళీ పోటీ చేస్తున్నాయి. మరి మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్ అవుతుందా? లేదు, ప్రజలు అయితే చాలా గమనిస్తూ ఉన్నారు. ఈసారి ఎలా ప్రజలు చాలా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ ఇంకో కొద్ది రోజుల్లో బహుశా ఈ వారంలోనే ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది ఢిల్లీ. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ సిద్ధాంతం నచ్చక, లేకపోతే ప్రత్యేక హోదా అనేది వాళ్ళు అమలు పరచలేదనో, లేకపోతే వారికి వీరికి ఏదైనా పార్టీ రాజకీయ పరమైన విభేదాలు వచ్చి గతంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు అదే పార్టీ మళ్ళీ ఈ రోజు వారి వ్యక్తిగత స్వార్థం కోసం, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ ఎన్డీఏ కూటమిలో చేరబోతాము. ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళకి సంబంధం లేదు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మరి ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో మనం గమనించుకున్నట్లయితే బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో
భారతీయ జనతా పార్టీకి అనుగుణంగానే వారు ఇక్కడ పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఓకే. ఎలాగంటే ఉమ్, ఎలాగంటే ఉమ్, కనీసం ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన విద్యా విధానం కానీ, ఉమ్, లేకపోతే దళిత క్రైస్తవులు సంబంధించినటువంటి ఏదైతే వారికి ఎస్సీ హోదా ఉందో దాన్ని అమలుపరిచే విధానంలో కానీ, ఉమ్, లేకపోతే ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడులు ఏదైతే ఉందో దాన్ని ఖండించకపోవటం కానీ, ఉమ్, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీలో భాగంగానే వారు ఏదైతే చెప్తున్నారో దానినే ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలుపరుస్తున్నట్టుగా మనం క్లియర్ చూస్తాము. ఉమ్. అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత Right. ఈ 4 రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ. రైట్. ఓకే రాజు గారు, ఇప్పుడు అదేవిధంగా మనం ఇంకోటి కూడా అనుకుందాం. అంటే మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా నల్లగానే కనిపిస్తుంది, అదేవిధంగా ఎరుపుగా ఉండే కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా ఎర్ర కనిపిస్తుంది. మరి రాజకీయ పార్టీలు అంటే మీకు గిట్టనట్లుగా ఉంది. మీరేమంటారు ఈ యొక్క వ్యాఖ్యకి? అంటే ఇప్పటివరకు మనం ప్రజాస్వామ్యంలో మరి ఓటు వేసి గెలిపించుకుంటున్నాం కదా, ఇప్పటివరకు అన్ని పార్టీలకి అధికారం ఇస్తున్నాం, మరి కుర్చీల్లో కూర్చోబెడుతున్నాం, మన నెత్తిని కూడా పెట్టుకుంటున్నాం కదా. సో మనకు కావాల్సిన విషయాలని మనకి కావాల్సిన సమస్యల సాధనను పక్కన పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ రకరకాల పార్టీలు మరి వారు వీరితోటి వీరు వారితోటి పొత్తులు పెట్టుకుంటున్నాయి కదా. ఈ పొత్తుల మీద మీరేమంటారు? పొత్తులనే అంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ ప్రజల ప్రయోజనాల కోసం అయితే పెట్టుకునే పొత్తులు అయితే కాదు. ఉమ్, వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, వారి రాజకీయ ప్రయోజనాలు, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించటానికి ఉమ్, ప్రతి రాజకీయ నాయకుడి మీద ఈ రోజు కేసులు ఉన్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఉమ్, అదంతా కూడా సుప్రీంకోర్టు పరిధిలోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలోనో విచారణ జరిగి అధికారులు వారి పరిధిలో ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. ఉమ్, అందుకని వారు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం లేకపోతే వారిని వారు కాపాడుకోవటం కోసం ఈరోజు పొత్తులు ఒకరినొకరు పొత్తులు పెట్టుకొని ప్రజల్ని బలిపోసులు చేస్తా ఉన్నారు ఈరోజు. ఉమ్. అది జరుగుతున్న మాట. రైట్. మరి ఇలా ఎంతకాలం అంటారు? మరి ఇప్పటికే మనకు 75-76 ఏళ్ళు గడిచాయి అనుకుంటున్నాం, ప్రజాస్వామికంగా మనం ముందుకు వెళుతున్నాం అనుకుంటున్నాం. ఇంకా మరి అదే గొంగట్లో కూర్చొని మరి వెంట్రుకలు లేని భోజనం చేసే రోజు అంటూ ఇప్పుడు వస్తుందంటారు? తప్పనిసరిగా త్వరలోనే ఉందని చెప్పేసి నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఇలా చైతన్యవంతులయ్యారు. ఉమ్, సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ లేకపోతే విద్యావంతులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ మేధావులు కూడా ఈరోజు అన్ని తెలుసుకున్నారు. సామాన్య ప్రజలు కూడా చైతన్యవంతమయ్యారు. వారు కూడా ఈ పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అరకొర ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి విమర్శించే స్థాయికి సామాన్య ప్రజలు వచ్చారు. ఉమ్, ఆ సంక్షేమాలను అనుభవిస్తూనే వీటి వల్ల మాకు ప్రయోజనం లేదు, ఇవి మనకు శాశ్వత ప్రయోజనమైనటువంటి పథకాలు అయితే కాదు కదా అని విమర్శ ప్రజల్లో ఉంది. కాబట్టి దీన్ని అధిగమిస్తారు. ఈ సమస్యలన్నిటి కూడా సామాన్య ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పేసి నేను చెప్తున్నా. దీన్ని అధిగమించి ఒక మంచి రాజకీయ పరమైనటువంటి పరిస్థితిని ప్రజలు ఎన్నుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తాను. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఒక టార్గెట్ దగ్గరికి వెళ్ళాలి, ఒక దీవి దగ్గరికి వెళ్ళాలి, ఒక స్థానం చేరుకోవాలి అంటే ఒక పడవ ప్రయాణం కావాలి. మరి పడవ లేనిదే ప్రయాణం కుదరదు. మరి పార్టీలు లేనిదే, పార్టీలు కొత్తవి రానిదే మరి మన యొక్క ప్రయాణం కొనసాగదు కదా. మరి ఉన్నవన్నీ ఆ విధంగా ఉన్నాయంటే మరి కొత్త పార్టీల యొక్క రాకడ, కొత్త పార్టీల యొక్క ఆవశ్యకత ఏపీలో అవసరం ఉందంటారా? మీరేమంటారు? ఏపీలో తప్పనిసరిగా కొత్త పార్టీల ఆవశ్యకత చాలా ఉంది. ఒక మంచి బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అనేది ఏపీలో చాలా ఉంది. ప్రజలు కూడా అలాంటి వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బహుజనవాద పార్టీలు చాలా పుట్టుకొచ్చినాయి, చాలా వస్తుంది. అయితే వారికి క్షేత్రస్థాయిలో సరైనటువంటి నిర్మాణం లేకపోవడం వల్ల, ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం వల్ల ఆ పార్టీల యొక్క పరిస్థితులు, ఆ పార్టీల గురించిన వివరాలు ప్రజలకి చేరువ కాలేకపోతుంది. ఆ విధంగా ఎప్పుడైతే చేరువ అవుతాయో తప్పనిసరిగా ప్రజలు బహుజనవాద పార్టీల చుట్టూ తిరుగుతాయి, వాటి వైపు మాలుతాయి. భోజనవాద సిద్ధాంతాన్ని నమ్మి వాటిని బలపరిచే రోజులు దగ్గరలోనూ నేను చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇంకా మరీ ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం పూల్ అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ఒకటి ఈ మధ్య కాలంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించింది. మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ కటికల శోభాగారావు గారి నాయకత్వంలో మరి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించింది. అది క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉంది, క్షేత్రస్థాయిలో కమిటీలు ఫార్మేషన్ అయినాయి, క్షేత్రస్థాయిలో సభ్యత్వాలు ఏర్పడినాయి. దానికి క్షేత్రస్థాయిలో బలమైనటువంటి నిర్మాణం ఉంది. కాబట్టి ఈ పార్టీని ఇంకా ప్రజల ముందుకు తీసుకెళ్లి, సామాన్య ప్రజలకు కూడా చేరువ తీసుకెళ్లి ఆ పార్టీ విధి విధానాలను మనం ప్రజలకు చేరువ చేయగలిగినట్లయితే ఈ ఏటీపీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తారు.
దాని వైపు మొగ్గుతారనే నమ్మకం నాకుంది. అప్పుడే మనకి బలమైనటువంటి ఈ రాజకీయ వేదిక ఏర్పడుతుందని చెప్పేసి నేను భావిస్తాను. రైట్ అండి. ఓకే. పిల్లిరాజు గారు, ఇప్పుడు మరి కొత్త పార్టీ వచ్చిందంటున్నారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఏటీపీపీ అంటున్నారు. ఓకే, సంతోషం. మరి ఏ పార్టీ అయినా సరే పక్కా పనిచేయాలి, ప్రజాస్వామ్య పరిరక్షించాలి, మరి ప్రజలకు కావాల్సిన సమస్యలు మరి పూర్తిగా సాధించేలా రావాలి. ఓకే, దానికి అభిలషణ ఇద్దాం. కానీ మరి వాళ్ళు కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఉన్న 4-5 పార్టీల కోవలోకే కదా, వాటి చెరువులోకే కదా, వాటికంటే వీటి నుంచి వాటిని విడదీసే అవకాశం ఉందంటారా? అట్లయితే ఏం లేదండి. ఇప్పుడు ఒకటి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏదైతే ఉందో, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏదైతే ఉందో, ఈ ఏటీపీ పార్టీ వారి యొక్క విధి విధానాలు చాలా ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా ఉన్నాయి. వారి యొక్క సిద్ధాంతం భిన్నంగా ఉంది. వారు పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వారి మేనిఫెస్టోని కూడా తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా మాబోటి మరి బహుజనవాదులు గమనించాము. దానికి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కూడా అందరి మీద ఉంది. అయితే మిగిలిన పార్టీలు ఇప్పుడున్నట్టు ఆధిపత్య వర్గాల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి వీటికి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. వీరైతే పూర్తిగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తే దీన్ని ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారని చెప్పేసి ఆ నమ్మకంగా నాకు. రైట్ అండి. రాజు గారు, మరి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన పార్టీలు మనం చూస్తున్నాం, స్థానిక పార్టీలు చూస్తున్నాం కదా, వాటి యొక్క సిద్ధాంతాలు కూడా విని ఉన్నాం, మనం కూడా ప్రసారాలు చేసి ఉన్నాం. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలో ఎట్లాంటి సిద్ధాంతాలు, ఎలాంటి మరి పద్ధతులు ఉన్నాయంటారు? ఈ పార్టీలో ప్రజల్లో ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో వారి స్థితిగతులు మారాలి. ఓకే. వారి కుటుంబం పూర్తిగా ఒక మంచి గట్టి పునాది మీద నిలబడాలి. ఈ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కాకుండా శాశ్వతంగా ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి, ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి వారికి అవసరాలు కావాలి, ఏ విధమైనటువంటి పథకాలు వాళ్ళకి కావాలనేది ఏటీపీ పార్టీలో అని చెప్పేసి నేను గమనించాను. కాబట్టి ఈ పార్టీ ఈ సిద్ధాంతాలు ఏదైతే పెట్టుకుందో ఆ సిద్ధాంతాలను ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళాలి, సామాన్య ప్రజల్లో తీసుకెళ్ళాలి, క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు ఇలా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో, ఉద్యోగ వ్యవస్థ కానీ లేకపోతే నిరుద్యోగ వ్యవస్థ కానీ, విద్యార్థులు, ముఖ్యంగా మేధావులు, వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి పూర్తిగా చేరువ చేయగలిగితే వారు ప్రజల్లో తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు, ప్రజల్ని వైపు తిప్పుతారని చెప్పేసి నాకైతే నమ్మకం. రైట్. అదేవిధంగా రాజు గారు, ఇప్పుడు మరి ఉన్న పార్టీలలో మేధావులు ఉన్నారు, అంటే ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్న పార్టీలలో కూడా మేధావులు ఉన్నారు, రాజకీయ నిపుణులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, మరి అపర అనుభవం ఉన్న రాజకీయ వేత్తలు ఉన్నారు కదా. మరి ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్న పార్టీలో అంతే బలంతో ఉందా? ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆధిపత్య వర్గ పార్టీలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలో మేధావులు ఉన్నారు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అది నేను కాదంటలేదు. అయితే వారందరూ కూడా ఏంటంటే వారి స్వార్థ ప్రయోజనం కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రజల ప్రయోజనం కోసం ఆలోచిస్తున్నారు. వారందరూ కూడా ఏంటంటే వారి వ్యక్తిగత అవసరాల కోసమే ఆలోచిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఈ రోజు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని గంటలు ఇంకో పార్టీలోకి వెళ్తారు, ఇంకో వ్యక్తి ఆ పార్టీని ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సీటు తెచ్చుకొని నిలబడి ఎన్నికల్లో నిలబడటమే కావాలి కానీ పార్టీ ప్రయోజనాలు కాదు. ఏ పార్టీ అయినా పర్లేదు, టికెట్ వస్తే చాలు అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రజల కోసం నిలబడదాం, ప్రజల కోసం పనిచేద్దాం అనే వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళలో లేరు. కాబట్టి ఆ విధానంలో ఉన్నటువంటి ఆ పార్టీలకి ఏటీపీపీలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగులు కానీ, లేకపోతే నిరుద్యోగులు, వీళ్ళందరూ ఆలోచించే విధానానికి చాలా తేడా ఉందని చెప్పేసి నేను చెప్తాను. ఓకే. ఓకే. అదేవిధంగా రాజు గారు, ఇప్పుడు మరి మీరు చెప్తున్నారు మరి అన్ని పార్టీలు కూడా ఒకే తానులో ముక్కలని, మరి ఇప్పుడు ఆ ముక్కల పేరిట ఆ ముక్కల్లోకి ఒకవేళ మీరు చెప్తున్న ఏటీపీపీ కూడా చేరదు అని ఏమన్నా నమ్మకం అంటారా, లేకపోతే నమ్మకం లేదంటారా? ఏమంటారు మీరు? మాకైతే ఏటీపీపీ పార్టీ ఆ ముక్కలో ముక్కగా ఉండదని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఎలా ఈ ఏటీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, కటికల శోభాగ్యారావు గారు ఎవరైతే ఉన్నారో, ఆ శోభాగ్యారావు గారు వారి గురించి మాకు పూర్తిగా తెలుసు. వారు జీవితం గురించి తెలుసు, వారి కుటుంబ విధానాల గురించి తెలుసు. వారు చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చి ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో సమస్యల్ని అధిగమించి వారు ఈరోజు
నా ప్రజలకు ఒక పార్టీ కావాలి, నా ప్రజల కోసం ఒక రాజకీయ వేదిక కావాలని ఆలోచన చేసి మరి ఈ యొక్క రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. అంటే ప్రజల కోసం నిజమైనటువంటి రాజకీయ వేదిక కావాలని ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనని అనేక మంది మేధావులతో చర్చించి అందరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఏటీపీపీ పార్టీ అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి, తర్వాత పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి, పూర్తిగా ఈ సమాజంలో ఎవరైతే అత్యధిక వర్గాలు ఉన్నాయో, జనాభా వర్గం, బీసీ వర్గం ఏదైతే ఉందో, బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఆలోచన చేసినటువంటి పార్టీ కాబట్టి. ఎందుకంటే ఇప్పటివరకు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు తెలుగు రాష్ట్రానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన కాడ నుంచి ఈ రోజు వరకు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదు. మరి అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం బీసీ వర్గం. మరి వారు ముఖ్యమంత్రి కాకపోవడం అంటే చాలా ఆలోచించాల్సి, అంటే వారిని పూర్తిగా పక్కన నెట్టేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తాం. కాబట్టి ఆ ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇది, ఈ పార్టీలో తప్పనిసరిగా అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మరి అగ్రకులాల్లో ఉన్నటువంటి సోషలిస్టులు, సామ్యవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ పార్టీలు ఇప్పటికే కులాలకి మతాలకు అతీతంగా ఈ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి పెద్ద పెద్ద మేధావులు, ఇంటలెక్చువల్స్, తర్వాత ఉద్యోగులు, ఉన్నత విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి దీని విధి విధానం వేరు, దీని సిస్టమ్ వేరు, దీని ఆశయం వేరు. కాబట్టి ఆశయం కోసం పనిచేయాలని ఒక పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది ఆ మొక్కల్లో ఓ మొక్క కాదని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతా ఉంటాను. ఈ నమ్మకాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి, ప్రజల్లో కూడా దీన్ని పూర్తిగా బలంగా నాటేటట్టు మనం చేయగలగాలి నా అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి మీరు అంటే ఇప్పుడు మిగతా పార్టీల గురించి చర్చించడం జరిగింది, అదేవిధంగా కొత్తగా వచ్చిన కొత్త పార్టీ అంటే ఏటీపీపీ గురించి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న పార్టీలు ఒకవేళ ఫెయిల్ అయితేనే కదా కొత్త పార్టీల యొక్క మనుగడ. మరి పాత పార్టీలు ఎందుకని ఫెయిలియర్ అయ్యాయి అంటారు? మరి కొత్త పార్టీగా వచ్చిన మీ ఏటీపీపీ ఏ విధంగా గెలవబోతుందంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అన్నారు, ఈ పార్టీలు ఫెయిల్ అయినట్లేనా అని. తప్పనిసరిగా ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ప్రజలను పరిపాలించినటువంటి పార్టీలు అన్ని కూడా బాగానే పరిపాలించి అని చెప్పుకుంటున్నారు, అభివృద్ధి సాధించమని చెప్తున్నారు, ప్రజల్ని ఎక్కువ అభివృద్ధి పరిచయం చెబుతున్నారు. అయితే ప్రజలు ఈ రోజు కూడా కిలో రూపాయి బియ్యం తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారు? ప్రజలు ఈ రోజు కూడా ఉచితానికి ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారు? ప్రజలు ఈ రోజు కూడా చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సంక్షేమాల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అంటే ప్రజలు కనీస అవసరాల కోసం ఎదురు చూసే స్థాయిలోనే ఇంకా ఈ ప్రజలు ఉన్నారు. అంటే సరైనటువంటి పరిపాలన అనేది ఈ దేశం వరకు కూడా అందలేదు. ప్రజలు ఇంకా ఎదురు చూసే స్థాయిలో ఉన్న అవసరాల కోసం, అవసరాలు తీర్చుకునేందుకోసం, చిన్న చిన్న తాయిలాల కోసం కూడా ఎదురు చూసే స్థాయిలోనే ప్రజలను ఉంచి ఈ ఆధిపత్య వర్గ రాజకీయ పార్టీలు అయితే వారు నాయకులతో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు దోపిడీ చేసుకుంటూ ఉన్నారు, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు తాపత్రపడుతూ ఉండి ప్రజలు ఇంకా అదొక పాలు చేస్తున్నారు. కాబట్టి వాటికి ఆ పార్టీలకి ఈ ఏటీపీ పార్టీ చాలా భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది, చాలా భిన్నమైనటువంటి సిద్ధాంతాలు. ఓకే రాజు గారు, ఇప్పుడు ఉన్న పార్టీలు కూడా మనం చూసాం. ఒక పార్టీ నాయకుడేమో ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలో రావడం జరిగింది. మరి అంతకుముందు అధికారాన్ని చేపట్టి ఇప్పుడు అనధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్న ఆయన మరొక చివరి ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా మరొక పార్టీ వచ్చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను బీసీసీ ఏమవుతానంటూ కూడా మరి ఇలా కోరికలు ఉండగా, ఇన్ని డిమాండ్లు ఉండగా మరి ఇప్పుడు ఏటీపీపీకి ఏ విధంగా ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆంధ్రప్రదేశ్లో వారు ఏమంటున్నారంటే మాకు మరొక ఛాన్స్ ఇవ్వమని చెప్పేసారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వారు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఏదైతే ఉందో మేము కూడా రాజకీయాల్లోకి వస్తాం, మాకు కూడా దూరేందుకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. వీరందరూ కూడా వారి తప్పులు కప్పుచ్చుకోవటానికి, వారిని వారు కాపాడుకోవటానికి, వారి కేసుల్ని మాఫీ చేయించుకోవటానికి అందరూ కలిసి వెళ్ళి మళ్ళీ ఒకే గోడు కిందకి అటకెళ్ళి మనువాద పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ గోడు కింద చేస్తాం. అయితే నేను చెప్తున్నా ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఒక అవకాశం ఇస్తామని చెప్తున్నారు. కానీ
ఏటీపీ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే ఈ ప్రజలు రాజ్యాంగ సత్తా ఏంటో వీళ్ళు చూపించగలుగుతారంటే నేను నమ్ముతాను. రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగాన్ని అందుకున్నట్టు అమలుపరచగలిగినట్టు ఈ సమాజం ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ సమాజంలో ఏ విధంగా అసమానతలు తొలుగుతాయి, ఈ సమాజంలో ఉన్న సామాన్య ప్రజలు కూడా సామాజిక ఆర్థిక రంగాల్లో ఏ విధంగా పురోభివృద్ధి చెందుతారు, రాజ్యాంగాన్ని నిజంగా అమలుపరిస్తే ఆ విధంగా జరుగుతాయి. రాజ్యాంగం సత్తా ఎంతో ఈ బహుజనవాద పార్టీ అయినటువంటి ఏటీవీ పార్టీ నిరూపించిందని చెప్పేసి నేను చెప్తాను. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఛాన్సులు కావాలంటూ కూడా పోటీలో నిలిచి గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజా సమస్యలకు దూరంగా ఉంటూ ప్రజాక్షేత్రాలకు దూరంగా ఉంటూ సమస్యలు తీర్చకుండా మరి కాలక్షేపం చేస్తూ అవసరమైతే అధికార అనధికార పార్టీల మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్న ఈ రోజులలో మరి కొత్తగా ఏటీపీపీ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులను రాజకీయంలో తీసుకురాబోతుందంటారు? తప్పనిసరిగా రాజకీయాల్లో మార్పు అయితే వచ్చింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా దళితవాదాన్ని మాట్లాడుకుంటూ దళితవాదం చుట్టూ తిరుగుతున్నాయి. బాబా అంబేద్కర్ గారిని కొనియాడుతా ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి సమాజంలో మరి దళిత సామాజిక వర్గాలను వరకు తిప్పుకోవటం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అంబేద్కర్ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం అనేది అర్థమైంది. అయితే ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య రాజకీయ వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే ఓటు బ్యాంకుగా ఎన్కాస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ నిజంగా సిద్ధాంతాన్ని అమలుపరచడానికి వాళ్ళు ప్రయత్నం. కాబట్టి నిజంగా అంబేద్కర్ గారి సిద్ధాంతంలో చూసినటువంటి పార్టీ ఏటీపీ పార్టీ. ఈ ఏటీపీ పార్టీ ఏదైతే ఉందో ఇలాంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. వారందరిని కూడా కలుపుకొని వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడుకొని వాటి వేదిక మీద తీసుకొచ్చి అందరూ మూకుమ్మడిగా ఒక్క వేదిక మీదకి వచ్చి ఒకే విధంగా ముందుకెళ్ళగలిగి తప్పనిసరిగా రాజకీయ అధికారం వస్తుంది. తప్పనిసరిగా పెను మార్పులని ఈ రాష్ట్రం రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నా. దానికి రథసారథిగా ఏటీవీ పార్టీ బాధ్యత తీసుకునే సత్తా ఏటీవీ పార్టీకి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక చివరిగా మరొక ప్రశ్న అండి. మరి ఇప్పటికే మరి బీసీలు సీఎం కావాలంటున్నారు కదా, మరి బీసీల నుంచి బీసీ సీఎంగా అయితే మరి ఎస్సీలు ఎస్టీలు ఓసీలు వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ మాట ఏంటంటారు? తప్పనిసరిగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రిజైన్ చేసిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి దామోదర సంజయ్ గారిని ఆ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏర్పాటు. అంటే ఆ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి దామోదర సంజయ్ గారు గట్టిగా 2 సంవత్సరాలు తక్కువ దాదాపు 26-27 నెలలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. వారి ముఖ్యమంత్రి కాలం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు, చాలా ఉన్నతంగా పరిపాలన చేశారు. అంటే ఎస్సీలకి ఒక పర్యాయము మరి ముఖ్యమంత్రి పదవిని ఈ రాష్ట్రానికి చేయగలిగారు. కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు, ఎక్కువ వర్గాలు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. ఆ విధానాన్ని మిగిలిన దళిత సామాజిక వర్గాలను కూడా అర్థం చేసుకుంటే దాంట్లో కలిసి వస్తాయని చెప్పేసి నేను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లిరాజు గారు, వీరు జై భీమ్ సంక్షేమ సమితి ఏపీకి అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీకి ఓటేసినా కూడా అది బీజేపీకి వేసినట్లే అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి ఏపీలో మరి కొత్త పార్టీగా అవతరించిన ఏటీపీపీకి మరి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజల యొక్క ఆదరణ కూడా లభిస్తోంది. ఆ పార్టీ ఇప్పుడు వీరు చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన చెప్పిన మాట. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.